ఈ రోజు అయితే నైట్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకా బండ్లంతా అక్కడ కలుస్తుంది. ఇక్కడ చూడండి, అందుకనే స్టార్ట్ చేసేయినా. భయపడినావు, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ అయితే లైట్ బంద్ చేస్తుంది, సడన్ గా లైట్ అయితే పోయిస్తుంది. అది ఏ బండి స్టార్ట్ అవుతాలే, పెట్రోల్ లీక్ అవుతుంది. అదే సేమ్, అది పైపు లూజ్ ఉన్నా పెట్రోల్ లీక్ అవుతా ఉంది. ఏదో ప్రాబ్లం. తోలుదాము అన్న టైంలోనే సతా ఇచ్చేస్తుంది బండి. ఆయన పాపం ఆయన త్రో చేస్తాను. సరే అన్న. సో బండి అయితే స్టాప్ అయిపోయింది కదా సడన్గా. ఇది ఏమో ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇదైతే ఫ్యూల్ ఓవర్ఫ్లో అవుతుంది, దానివల్ల అయితే స్టాప్ అయిపోతుంది. 2 సార్లు ఆఫ్ అయిపోయింది. మీకు 2 స్ట్రోక్ లైన్ అప్ చూపిస్తాను చూడండి ఎట్లుంటుంది అనేసి. చూడండి, ఫుల్ ఆర్ఎక్స్లే, అంతా 2 స్ట్రోక్ బండి. ఇప్పుడైతే బండి స్టాప్ కాకుండా ఉంటే చాలు. నువ్వే మాట్లాడుతున్నారు. 3, 4 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ఎవరైతే మన కడప వ్లాగ్స్ అయితే చూడలేదో ప్రీవియస్ వ్లాగ్స్ అంతా చూసేసుకుంటండి. ఈరోజు అయితే నైట్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకా బండ్లంతా అక్కడ కలుస్తుంది. ఇక్కడ చూడండి, అందుకనే స్టార్ట్ చేసేయినా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యాక్చువల్లీ నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పింటాను మీకు, సో నైట్ రైడ్ కూడా చేస్తాను అనేసి. సో ఈరోజు అయితే ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ బండ్లంతా వెయిట్ చేస్తుంది. మనం కొద్ది లేట్ అయిపోయినాము, అక్కడ రూమ్ దగ్గర కొద్దిగా చెక్అవుట్ చేసేది లేట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ బండ్లు వెయిట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆర్ఎక్స్ బ్రో అయితే వెళ్తున్నాము గైస్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఒక 40 కిలోమీటర్స్ రైడ్ అనమాట ఈరోజు నైట్ రైడ్కి అయితే. చూడండి గైస్, ఎన్ని ఉండే లైనప్ బండ్లు. 6 బండ్లు. ఓకే అన్న, ఓకే అన్న. సరే అన్నలే, కొద్ది ఫాస్ట్గా వచ్చినాము. సో ఫుల్ లైనప్ నైట్ రైడ్ ఎట్లుంటుందో చూపిస్తాను చూడండి. ఎక్క భయపడినావు, నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పట్టుకో నన్ను అయితే, సరేనా? పట్టుకో. ఒకవేళ నేను వెనకాల పోయేట్టుకుంటే ఏదో ప్రాబ్లం వచ్చింది. సో లైట్ అయితే పని చేస్తలేదు. ఫస్ట్ అయితే లైట్ బంద్ చేస్తుంది, సడన్గా లైట్ అయితే పోయిస్తుంది. అది సో దానివల్ల నేను ఎక్కువ స్పీడ్ కూడా కొడతలేదు గైస్. సో మెల్లిగానే పోతున్నాను. అయ్యంత ఎలాంటి వెనకాల పిల్లోడు కూడా కూర్చోన్నాడు నాతో పాటు. సో రిస్క్ ఎందుకు అనేసి ఎక్కువ స్పీడ్ పోతాలేదు. పార్కింగ్ లైట్ వేసేసుకొని వెళ్తా ఉన్నా. ఏ బండి స్టార్ట్ అవుతాలే, తెల్లన్నా ఆంది ఆన్లో ఉంది. బండి ఆఫ్ అయిపోయా, పెట్రోల్ లీక్ అవుతుంది. అదే సేమ్, టార్చ్ ఎద్దునా?
చూడరా, అది పైపు లూజ్ ఉన్నా, పెట్రోల్ లీక్ అవుతా ఉంది. ఇంత పైప్ లూజ్ ఉంది చూడు ఈ పక్క. ఏదో ప్రాబ్లం. తోలుదాము అన్న టైంలోనే సతా ఇచ్చేస్తుంది బండి. పెట్రోల్ ಬೇರೆ లీక్ అవుతా ఉంది. ఆఫ్ చేయొద్దా? ఎన్ని దారుణాలు సార్. ఆయన పాపం ఆయన త్రో చేస్తా ఉన్నారు గైస్. బండి ట్రబుల్ ఇచ్చి పారుదుబ్బే. ఓకేనా సరే అన్న. సో బండి అయితే స్టాప్ అయిపోయింది కదా సడన్గా. ఇది భీమా ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తూనే ఉంది. సో పాపం వాళ్ళిద్దరూ మాతో పాటు ఉండి త్రో చేసినారనమాట. బండి ఏం ప్రాబ్లమో ఏమో. ఏదో స్టాప్ అయిపోయింది బ్రో. అప్పుడే ఒకసారి పెట్రోల్ లీక్ అవుతా ఉండే, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇది పెట్రోల్ లీక్ అవుతా ఉండే. స్టార్ట్ పెట్రోల్ లీక్ అయింది అప్పుడే ఫస్ట్ టైం. ఇదైతే ఫ్యూల్ ఓవర్ఫ్లో అవుతుంది, దానివల్ల అయితే స్టాప్ అయిపోతుంది. 2 సార్లు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడైతే సెట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 బండ్లు వచ్చింది, ఇప్పుడు టోటల్గా ఒక 10 బండ్లు వచ్చింది గైస్. టోటల్గా 10 బండ్లు ఉంది. ఇప్పుడు దాన్ని లైన్ అప్ పెట్టి మీకు చూపిస్తాను. నువ్వేం పోతా ఉన్నావు బ్రో, జుర్రు అని కొట్టుకొని. నేను వస్తానా లేదని కూడా పట్టించుకోలేదు నువ్వు చూస్తే. నీ బండి అట్లా స్పీడ్ ఉంది. సో ఇప్పుడైతే దీన్ని సెట్ చేసినాము, చూద్దాం. ఇప్పుడైతే స్టాప్ కాదు, ఇప్పుడు స్టార్ట్ చేసి చూసినాము. సో ఒకసారి లైన్ అప్ పెట్టి అదే చూద్దాంలే. ఈసారి కొడతాను రా బ్రో, ఈసారి చూసుకుందాం. ఇప్పుడైతే మీకు 2 స్ట్రోక్ లైన్ అప్ చూపిస్తాను, చూడండి ఎట్లుంటుంది అనేసి. చూడండి ఫుల్ RX లే, చూడండి వైస్ ఫుల్ గ్యాంగే వచ్చిన్నాం. అంతా బండ్లు అయితే రెడీ అయిపోయినాం. ఇంకా కొట్టయితే ఈసారి బండి స్టాప్ కాకుండా ఉంటే చాలు. సో అంతా బండ్లు ఇప్పుడు రెడీ అవుతా ఉంది వెళ్ళేకి. అదే ఇష్యూ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తోలేక మొత్తం వేరే లెవెల్కి ఉండింది గైస్. ఎట్లుండిందో మీరే కమెంట్ చేసి చెప్పండి. వేరే లెవెల్కి అయితే నేనైతే ఎంజాయ్ చేసిన. 2 స్ట్రోక్ ఎంత బాగుంది తెలుసా. సౌండ్ అరస్తా ఉంటే రోడ్లంతా సైలెంట్ అయిపోయింది. 10 బండ్లు పోతుంటే ఎట్లుంటుంది చెప్పండి.
అండ్ మనం కడపలో నైట్ రైడ్ అయితే వేరే లెవెల్కి ఎంజాయ్ చేసినాము. ఇట్లాంటి రైడ్ నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేసిందిలే, ఇదే నా ఫస్ట్ రైడ్ అనమాట నైట్ రైడ్ RX-తో. వేరే లెవెల్కి ఉండింది. అండ్ నాకు ఇంకొక భయం ఏం తెలుసా, ఇది 2-3 సార్లు బండి ఆగిపోయింది కదా, సో దానికైతే కొద్ది నేను ఆలోచించి వెళ్తా ఉన్నాను. అండ్ నైట్ కాబట్టి కొద్ది సేఫ్ కూడా లేదు, ఎక్కువ స్పీడ్ పోయేది. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడ మట్టుమే ఎక్కువ స్పీడ్ కొట్టినాను తప్ప ఎక్కడ చాలా చోట్లలో కొట్టలేదు. లైన్ మీకు చూపించాను కదా, ఎట్లుందో మీరే కమెంట్ చేసి చెప్పండి. అండ్ RX లవర్స్ అందరూ నాకు ఇప్పుడు లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అండ్ సో ఐ హోప్ మీకు నా నైట్ రైడ్ అయితే ఇష్టమైంది అనుకుంటాను. సో సీ యూ గైస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్.